హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇగో మా తాత అయితే నిన్న ఫుల్ వర్షం వచ్చింది. వర్షానికి పోయి వాళ్ళు అయితే వేసి వచ్చిండు. చేపలు అయితే చిన్న చిన్న చేపలు అన్నీ దొరికినాయి. ఇది చూడండి, సేమ్ పాము లెక్కనే ఉన్నది. ఏమంటారు చిన్నదిన్ని? నాగలి పాము అట. ఒక్కడే దొరికింది. చిన్న చిన్నవి బాగా దొరికినాయి. అక్కడి నుంచి తీసుకొని వస్తాను చూడండి. ఇదైతే మా ఊరి నర్సరీ. ఇక్కడే పని చేస్తారు మా తాత. బాగానే దొరికినాయి కదా. వీడొకటి ఉన్నది పెద్దది. పెద్ద పాము సేమ్ పాము లెక్క ఉంటుంది. నారల పాము ఉంటుంది. దీన్ని మీ సైడ్ ఉంటలేదు కామెంట్ చేయండి. సో ఇవన్నీ అయితే దొరికినాయి. నిన్న గాలిగా ఇట్లా అయింది, లేకపోతే ఇంకా మంచిగా ఇట్లా ఉంటుండే. మొత్తం వేరేనట్టు చినిగి మొత్తం చినిగింది. ఎన్ని దొరికినాయి మొత్తం తాతకచ్చా. మొట్ట అంటారు దీన్ని, మొట్ట పిల్ల. ఇది మొత్తం చేపలు 4 kg వరకు అయితే ఉంటుంది కదా నాకు తెలిసి. లే అటు నుంచి వచ్చిండు. ఆదివారం ఇక సెట్ అయిపోయింది ఈరోజు. 2-3 ఏమో పెద్దగా దొరికినాయి. ఇది కూడా కొంచెం పెద్దగా మంచిగా దొరికినాయి. నువ్వు కూడా వేసడానికి పోతే అయిపోతుంది. పోతా అంటే నాకు చెప్పలే. పోయింది 10 కిలోలు దొరుకుతుండే. ఈ మా ఊరు నర్సరీ మొత్తం ఇట్లా చూడండి చెట్లు. ఏడున్నా చెప్పు. దీనికి పానం అంటారు. ఏమంటారు దీన్ని? ముట్ట పిల్లనా? నీ గంట పడుతుంది. మా తాత అయితే ఇవ మొత్తం తీసేసి వస్తా అన్నాడు. ఇవైతే తీసుకెళ్ళంటున్నాడు. నువ్వే వచ్చి కట్ చేసి ఇచ్చిన. మా ఆయనకైతే అంత కట్ చేయరాదు మంచిగా. తాత అయితే మంచిగా కట్ చేస్తాడు. తీసి నువ్వేరా. సీతాకోక చిలుకలు చూడండి మంచిగా ఎగురుతున్నాయి అక్కడ. ఇదే మా తాత పనిచేసే నర్సరీ అన్నమాట. గత 7 సంవత్సరాలుగా పని చేస్తాను ఇక్కడే. పెంచడం, పంచియడం, మళ్ళా విత్తనాలు వేయడం, కలుపు తీయడం. ఇవేం చెట్టుకున్నా ఎలుకనా? ఎలుక చెట్టు కంటుంది. ఎలుక పనస చెట్లు ఉన్నాయి. పనస చెట్లు ఉన్నాయి. మునక్కాయలు ఉన్నాయి. మునక్కాయ చెట్లు ఉన్నాయి. అన్ని ఈ పనస, ఈ మునక్కాయ పడ్డ రోజు అయితే పంచిస్తారు. కొన్ని గ్రామ పంచాయతీ అన్నట్టు ఇదంతా జీపీ హ్యాండ్ఓవర్లో ఉంది. వర్షం పడ్డప్పుడు అయితే ఇక అందరికి పంచిస్తారు. ఇక మునక్కాయ చెట్లు అయితే సంవత్సరంలోనే కాస్తాయి. పెద్ద పెద్దగా నీ అంత అయినా చూడు. ఇది మైదా చెట్లు. తీసేస్తాడు రా. వెయ్యి చేప బాగుంటుంది తినడానికి. ఈ చేప బాగుంటుంది తినడానికి. కోతులు మొత్తుకుంటాను. ఎరగొట్టు నేను అన్నీ తీస్తాను. ఒక 4 kg వరకు ఉన్నాయి మొత్తం తీసి అక్కడ నుంచి వరకు. మా ప్రాజెక్ట్ చూసింటాడు. అక్కడైతే వేసిండు తాత. అన్నం అయితే పెట్టేసిన అనమాట పొయ్యి మీద. మా తాత అయితే చేపలు తీయడానికి లేట్ అవుతుంది అని చెప్పిండు. 1 గంట సేపు పడుతుంది అన్నాడు. టైం వచ్చేసి 9 అవుతుంది ఇప్పుడే. ఇక పాపకి మాగా ఆకలి అవుతుందని ఇప్పుడైతే కర్రీ చేసేస్తున్నా. అలచింతకాయ కర్రీ అయితే చేద్దామని ఆల్రెడీ తుంచేసిన అనమాట.
ఇక తర్వాత అయితే చేపల కర్రీ చేద్దామని ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. తాత అయితే ఇంకా రాలేదు, తీసి మినిమం ఒక గంటన్నర పడుతుంది అది తీయడానికి అని చెప్పేసిండు. అందుకోసమే ఇక కర్రీ ప్రిపేర్ చేయడానికి అయితే ఒలుస్తున్నా. వర్షం అయితే నిన్న ఫుల్ పడ్డది, ఈరోజు అయితే ఎండ కొడుతుంది. ఎండ కొట్టి కొట్టి నిన్న కూడా ఫుల్ కొట్టి తర్వాత అయితే వర్షం వచ్చిందనమాట. అలచంతకాయలు అయితే ముసలమ్మ ఇచ్చిందనమాట నిన్న. వాళ్ళైతే మొత్తం తోటను మొత్తం తీసేసేసి వేరే నారు పెడతాను, అందుకోసమే మొత్తం అయితే తీసేస్తున్నాం. అలచంతకాయలు పట్టుకొని నిన్న ఇచ్చింది, అవి వాడిపోతాయని నిన్ననే నైట్ తుంచేసి పెట్టుకున్నాను. ఇక పొద్దున చేద్దామని తాత బరాబర్ వాళ్ళు వేసిండు. ఇక ఈరోజు అయితే మధ్యాహ్నం చేపల కర్రీ అనమాట. తాత వాళ్ళకి వాళ్ళ కొడుకులకి మాకు కూడా అవుతుంది. మినిమం 4 kgs వరకు వెళ్తాయి. మీరు ఎప్పుడైనా అలా వలేసారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. పల్లెటూర్లలో వర్షం వస్తే చాలామంది వెళ్తారనమాట. కొందరేమో అది గ్యాలం వేస్తారు, కొందరేమో వలేస్తారు. వలేస్తే సాయంత్రం వేసి వెళ్ళి మార్నింగే తీసుకొస్తారు. గ్యాలం అయితే అక్కడే కూర్చొని వేయబడుతుంది. మా ఆయన చాలాసార్లు పోయిండు, ఈసారే పోలేదన్నమాట, లేకుంటే చాలాసార్లే పోయిండు. అన్నం అయితే ఉడికినట్టే, కూర కూడా ఇక్కడే పెట్టేద్దామని. సండే కదా అంత ఏం గడబడి కూడా లేదు, అందుకోసమే పొయ్యి మీద వండితే మంచిగా ఉంటుందని పొయ్యి మీదే వండుతున్నాను అనమాట. అన్నం అయితే అవుతుంది, అయింది. రేషన్ బియ్యమే, టేస్ట్ అయితే చాలా బాగుంది, కలర్ కూడా తెల్లగా వస్తుంది. మా ఆయన అయితే ఇక సామాను పెడతాడు ఫ్రిడ్జ్లో, థమ్స్అప్లు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ పెడతాడు. ఏం లేదు, నీళ్ళు తీసేసిన అన్నం నుంచి. ఇది తాగుతుండే ఫస్ట్లో, అప్పుడు టేస్ట్ ఉంటుండే, కానీ ఇప్పుడు ఏమో అంత టేస్ట్ ఉండదేమో అని అనిపిస్తుంది నాకు. తాగలేదు కానీ చెప్తున్నాను, తాగినా లేదో కానీ నేను తాగిన. నీళ్ళు వంపిస్తే అన్నం పొడి పొడిగా వచ్చింది చూస్తున్నారు కదా, నీళ్ళు వంపేయకపోతే మొత్తం మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయినా పర్లేదు, టేస్ట్ అయితే మంచిగానే ఉంది. అయింది, ఇక కూర పెట్టేస్తా ఒక 5 నిమిషాలు. అన్నం అయితే అయింది, ఇక కూర కూడా ఇక ఇక్కడే చేస్తున్నా. అన్నీ ఇక్కడ పెట్టుకొని వచ్చిన, ఉప్పు, కారం, టమాటాల మీద ఆవాలు, జీలకర్ర అయితే వేసేసుకుంటున్నా. మంచిగా చిటపటమంటున్నాయి అయితే. ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టమాటా ముక్కలు, ఉప్పు, కారం ఆల్రెడీ వేసేసుకొని వచ్చినట్టు నుంచే డబ్బాలు 10 తీసుకురావాలని.
ఇవి లైట్గా కొంచెం మగ్గిన తర్వాత చింతకాయలు అయితే వేసేస్తాం. ఇక్కడ కుర్చీ ఉండే మా వాళ్ళు ఎటు తీసుకెళ్ళిండ్రు. ఎల్లిపాయను అయితే దంచుతున్నా. ఎల్లిపాయ రేట్ అయితే మా సైడ్ కొంచెం తగ్గింది. మీ సైడ్ ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. ఎట్లున్న చిన్న మా సైడ్ నువ్వు ఆ రోజు తెస్తా అన్నావు కదా, 100 రూపాయలు కిలోనా? మంచిగా అంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవైతే కొంచెం మగ్గినాయి టమాటా ముక్కలు. ఇప్పుడు ఈ చింతకాయలు వేసేస్తున్నా. ఒక 15 నిమిషాలు పడుతుంది ఉడకడానికి కూర అయితే. తాత అయితే మా తాత ఇంకా రాలేదు కదా. అది గుడ్లు పెట్టడానికి ఇప్పుడు పెట్టినవి పొదుగుతాయి కదా వర్షాకాలంలో. ఎండాకాలంలో పెట్టినది ఆ మట్టి అని కూర్చుంది. పొదిగిందా? అయితే పెట్టేస్తున్నా. ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది ఉడకడానికి కర్రీ. ముత్తుకుంటా చూడు కోడి అయితే ఉడికింది. ఇగో మా వాళ్ళు అన్నం తింటాను. ఎట్లున్నది కూర? బాగుంది. తిను. వడిగుడే పోయిందట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినావా? అన్నం తిన్నావా? ఏం కూర చేసింది అమ్మమ్మ? తినలేవా? ఏదో ఆలోచిస్తుంది కూర ఏంటంటే. అట్లా చేయొద్దు. ఏం కూర చేసింది అమ్మమ్మ? బెండకాయ చేసిందా? చేనికి పోయిందా? పోతావు నువ్వు చేనికి? ఏం చేస్తావు పోయి? వాళ్ళు ఇత్తనాలు ఎత్తే నువ్వు మొత్తం వెనక తీసేస్తావు. తీయవా? వాటర్ అను.